ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయిన సూర్యభగవానునికి ఇష్టమైన గోధుమ రవ్వతో చేసే ప్రసాదం ఏంటో ఈరోజు చూద్దాం. ఇది ఏ ఆదివారం చేసినా చాలా మంచిదండి. సప్తమి కలిసి వచ్చిన ఆదివారం చేస్తే చాలా అంటే చాలా మంచిది. రథసప్తమికి కూడా చేయవచ్చు. అది చాలా సింపుల్గా చేయవచ్చు అండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి. తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో మనం కాస్త బెల్లం తీసుకోవాలండి. ఇది అందాదకే తీసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టుకోవాలి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని అందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని గోధుమ రవ్వ అండి, ఇది ఉప్మా రవ్వ అయితే కాదు, గోధుమ రవ్వ తీసుకుని అందులో సన్నపు రవ్వ అనమాట. గోధుమ రవ్వలో కొద్దిగా సన్నంది చక్కగా దోరగా వేయించుకోవాలి. ఆయనకి ఏంటంటే గోధుమలు అంటే చాలా ఇష్టం, అందుకని అది చక్కగా గోలిన తర్వాత పక్కకి మనం వాటర్ పెట్టుకున్నాం కదా, హాట్ వాటర్ పోయాలి. కొన్ని పోస్తూ ఉంటే ఇది అంత తొందరగా కుక్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది. కాకపోతే అది కరెక్ట్గా కుక్ అయ్యే వరకు మాత్రం మనం వెయిట్ చేయాలండి. అది కరెక్ట్గా ఉడికింది అన్న తర్వాతనే, అంటే అది ఉడకడానికి టైం ఇవ్వాలి మనం. ఉప్మా రవ్వ అయితే కొంచెం తొందరగా అవుతుంది, కానీ ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ చాలా మంచిగా ఉంటుంది. కొన్ని దానికి అవసరాన్ని బట్టి మనం ఆ హాట్ వాటర్ పోసుకొని అది ఒక 5 మినిట్స్ మనం కనుక పెడితే చక్కగా అయిపోతుందండి. తెలుస్తుంది మనకి, మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ ద క్వాంటిటీ అవుతుంది. అది చక్కగా ఉడికిన తర్వాత బెల్లం ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది కరిగి ఉంటుంది. దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఆ వాటర్ ఇందులో పోయాలండి. ఇదేంటంటే చిన్న గ్లాసు రవ్వకి గ్లాసున్నర వరకు బెల్లం అండి. ఆ బెల్లం మొత్తం పీల్చుకునే వరకు మనకి, ఇప్పుడు ఏంటంటే మనం మూత పెడితే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ అవుతాయి, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. అప్పుడే ఈ రవ్వ కరెక్ట్గా పీల్చుకుంటుందండి. అది పీల్చుకుని దీనికి మాత్రం ఒక 10 నిమిషాలు పడుతుంది. ఓపికతో చేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయొద్దండి. మాకు తెలిసిన ప్రకారం చాలా రకాలు చేస్తారు. సూర్యుడికి వేసే దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయొద్దు అని అంటారు. ఇప్పుడు పక్కన పాలు పెట్టుకోవాలండి. ముందే కాచి చల్లార్చుకునే ఇందులో పోయాలి. చల్లార్చుకునే ఎందుకంటే వేడి పాలు పోస్తే ఈ బెల్లం కదా, అప్పుడప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. మెల్లిగా కలుపుతూ ఉంటే ఈ పాలు కూడా పీల్చుకుని బెల్లము, ఆ రవ్వ అన్నీ కలిసి మనకి చిక్కటి పాయసం లాగా తయారవుతుందండి. దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఆ రవ్వలో ఇమిడే వరకు ఆగాలి. ఆగిన తర్వాత దాన్ని తీసి మనం చల్లారబెట్టిన తర్వాత నివేదన చేయాలండి. నిజంగా అది కనుక మనం ఆదిత్య హృదయం చేసుకుని ఆ స్వామికి నివేదన చేసి దాన్ని మనం ఆరగిస్తే మనకి ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయండి. మీరెవరైనా కనుక ఇలా చేస్తూ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి. ఇలా చేస్తే ఆయన అనుగ్రహం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.